ట్రాఫిక్ జామ్ మీకు నరకం చూసింది. అంటే వీళ్ళ పరిపాలన ఎంత సొక్కంగా ఉందో అది చెప్పింది. నడి ఊర్లో రేసింగ్ పెట్టుడేంద్రా నాయన, నాకు అసలు అర్థం కాకపోతే. అంటే వాళ్ళ పరిపాలన తీరు ఎట్లా ఉందంటే ఎదుటోడు ఏమైనా కానీ మనం సంతోషంగా ఉండాలి, ఆ స్థితి ఉన్నది. ఇప్పుడు అన్నిటిని తీసి పడేసినాం. ఇక్కడ కావాల్సి ఉంటే రేపు రేస్ కోసం సపరేట్ ఒక F1 మన ప్రిస్టేజ్ పెరగాలంటే సెక్రటరియట్ చుట్టుకుంటేనే కాదు కదా, లేకపోతే ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగితేనే కాదు కదా. ఎంతో ప్రిస్టేజియస్ ప్లేసెస్ ఉన్నాయి మనం అనుకుంటే. ఇప్పుడు మనం అక్కడ జిమ్ఖానా గోల్ఫ్ ఉంది, ఆ ఏరియాలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం గోల్కొండ చుట్టూ ఉన్నది ఒక చారిత్రక కట్టడాలను చూసుకుంటే మనం రేస్ పెట్టుకోవచ్చు. నువ్వు ఎన్ని రోడ్లు నువ్వు తిప్పే రోడ్లే కదా ఇది రేస్ రోడ్లు అంతా కూడా. అదేదో పిచ్చి ప్రేమ అని ఆ రేసింగ్ అంటేనే నేరుగా కొట్టేది పోయి వాడు వంకలు టింకలు పెట్టి ఆడ గుద్దుకొని ఈడ గుద్దుకొని చచ్చిపోతారు జనం. అంత శాడిస్టిక్ మరి రేస్ ఈడ అవసరం ఏంది, మన వరల్డ్ ప్రైడ్ చేస్తుంది అంటే దానికి ప్లేస్ ఉన్నది. కాబట్టి దాని మీద జరిగింది ఏంటంటే ప్రభుత్వం పైసలు ఒక ప్రైవేట్ సంస్థతో నేరుగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కొట్టేయడానికి జరిగినదే తప్పితే దాంట్లో మనకు మొత్తం చూస్తే నాకైతే పెద్ద నిన్న మన CPRO నుంచి నాకు ఒక నోట్ వచ్చిండే చూస్తే దాంట్లో అంతకంటే మిక్కిలు ఏం లేదు. అంటే ఎంతసేపు ప్రజాధనాన్ని ప్రజల నుంచి ఒక ఏజెన్సీలతో, అదే ప్రభుత్వం నుంచి ఏజెన్సీల ద్వారా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎట్లా కొట్టాలని చూసిండ్రు. కాళేశ్వరం కూడా అదే 35,000 కోట్లది 50,000 కోట్లు చేసి, 50,000 కోట్లది 150,000 కోట్లు చేసి మధ్యన ఒక ప్రైవేట్ సంస్థను పెట్టి దాని నుంచి డంపింగ్ చేసుకోవడమే. అది మిషన్ భగీరథ అయినా ఒక కార్పొరేషన్ పెట్టి అట్నే చేసిండ్రు. ఏదైనా ప్రజాధనాన్ని లూట్ చేయడానికి చేసిన ప్రభుత్వంగా చూస్తాం. ఇప్పుడు ప్రజాధన రక్షకులుగా ఉంటూ సంపద సృష్టి చేస్తూ ప్రజలకు మరింత అవకాశాలను పెంచే ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. బడ్జెట్ ఇంకొక నెల రోజులలో రాబోతుంది. మోస్ట్లీ ఫిబ్రవరి మిడిల్లోనో ఎప్పుడో ఒకసారి బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బడ్జెట్ను ఎట్లా పెట్టబోతున్నారు? బడ్జెట్ని గతంలో మాదిరిగా లెక్కలలో చూపించి మళ్ళీ తర్వాత దారి మళ్లించుకొని ఎట్లా చేస్తారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా చాలామంది దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులలో మాత్రము వాళ్ళకి సంబంధించినటువంటి DAలు, వాళ్ళకి సంబంధించినటువంటి TAలు వాటి విషయంలో కూడా పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి మాటలు వినబడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరి కోసం ఏమైనా ఉంటుందా వచ్చేటువంటి బడ్జెట్ అని? అంటే మనం మామూలుగా చెప్పేటప్పుడు ఏంటంటే ప్రజాకర్షక బడ్జెట్ అంటారు ఎవరైనా. ఏది బడ్జెట్ అనగానే ఒక అంచనా అనగానే ప్రజాకర్షక. అంటే ఇది రియల్ ప్రజా బడ్జెట్గా చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు భట్టి గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. రియల్ అకౌంట్స్ అంటే అకౌంటబిలిటీ ఉండే బడ్జెట్గా ఉంటుంది. వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ను పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓన్లీ బడ్జెట్ రేంజ్ని పెంచి 3,50,000 కోట్లు పాట పాడినట్టే కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ SC డెవలప్మెంట్ ఉన్నది, 22,000 కోట్లు పెడుతున్నాం. ఖర్చు ఎంత చేస్తున్నాము? 3,000 కోట్లు 4,000 కోట్లు పెడుతున్నాం. కానీ 22,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సాధ్యమయ్యే ప్రతి అంశాన్ని ఆ బడ్జెట్ రూపకల్పనలో జరుగుతాయి. ఓబీసీలకు ఉన్నది. ఓబీసీలకు గతంలో ప్రభుత్వం 661 కోట్లు పెట్టింది. మొత్తం 9 సంవత్సరాల్లో వాళ్ళు కేటాయించిన 3,000 కోట్లు అయితే ఖర్చు చేసింది అంతే. దాన్ని లెక్కలు ఆ ఖాతాలకు మళ్లింపు 12,000 కోట్ల పైసలకు చూపించింది. కానీ 661 కోట్లు 54% ఉన్న బీసీలకు పెట్టి చేపలు పట్టుకోరి, గొర్రెలు పెంచుకోరి, లేకపోతే ఇంకోదని చెప్పింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా బీసీలకు స్పెషల్గా బడ్జెట్ పెంచుతాం, ఖర్చు చేస్తాం. పెంచడం కాదు, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జనరల్ బడ్జెట్తో పాటు బీసీల అప్లిఫ్ట్మెంట్ వరకు ఒక చేతి వృత్తులు కానీ వృత్తి పనుల వారికి చేసేది అది కూడా పెడతాం. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించి అంతా కూడా వాళ్ళు కాంట్రాక్టర్ల జోబులు నింపడానికి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా అనేది, ఇప్పుడు చూడండి మీరు కాళేశ్వరంకు మెయింటెనెన్సే 12,000 కోట్ల పైచీలకు ఉంటుంది అంటున్నారు. సో వాటిని మెయింటెనెన్స్ ఉండడంతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వాటిని కూడా ఏ విధంగా అలొకేట్ చేయాలనేది ఉంటుంది. రియల్ బడ్జెట్గా ఉండే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని సిస్టమ్స్ సెట్ చేయడంతో పాటు ఎకనామికల్ రిసిప్ట్స్ అంటే ఏంది, మనకు ఆదాయం వచ్చే మార్గాలను పెయిన్ఫుల్గా కాకుండా ప్రేమతో వచ్చేటట్టుగా. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు తాగి 30,000 కోట్లు తాగిపిచ్చి జనాన్ని తాగిపిచ్చి వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేసినట్టుగా 30,000 కోట్లు తీసుకోవడం కాదు. పాజిటివ్గా ఏ విధంగా ప్రజల నుంచి పన్నులు రాబట్టాలనేది మాత్రమే ఉంటుంది తప్పితే ఇలా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రతిదీ ఇప్పుడు మిషన్ భగీరథకు వాళ్ళు మేము ఇంటింటి నల్లాకు మేము మనీ వేస్తామని చెప్పి వచ్చింది. వాళ్ళు పెట్టలే మీటర్లు,
కానీ వాటి పెట్టకుండా రెవెన్యూ మనం ఇతరత్ర ఎట్లా రావాలనేది. సపోజ్ ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీటి తీరువ వేయాలని తెచ్చిండ్రు వాళ్ళు, కానీ వాటిని ఆ పెయిన్ రాకుండా చేయడం ఎట్లా అనేది చూడాలి. రియల్ రెవెన్యూస్ను పెంచడం, పథకాలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయడం, సోషల్ వాల్యూస్ను ఇంప్రూవ్ చేయడం ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ కూడా చేసినటువంటి సందర్భం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ గత 2 టర్ములు కూడా ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వలేదు, ఈసారి కూడా అలాంటి పరిస్థితి క్రియేట్ చేసింది. ఇప్పుడైతే నామినేటెడ్ పోస్టులు కనబడతా ఉన్నాయి, అవి కూడా ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక సందిగ్ధం మాత్రం కనబడుతుంది. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఒక దాదాపు 10 కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసినటువంటి సందర్భం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులకి ఏం న్యాయం చేయబోతుందని? ఒకటి, రాజకీయ ప్రాధాన్యత ఉండే కార్పొరేషన్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, యూనివర్సిటీలను ఎంపవర్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంది, కాలేజెసే కాదు, హాస్టల్స్తో పాటు కోచింగ్స్కి సంబంధించిన అంశాల్లో కూడా ఆయా విశ్వవిద్యాలయాల్లోనే కోచింగ్ ఇచ్చేటట్టుగా, తర్వాత స్టాఫింగ్ ఏది వాళ్ళకి ఇంతవరకు సరైన టీచర్లు, లెక్చరర్లు లేరు, ఆ పరిస్థితిని అధిగమించేందుకు స్టాఫింగ్ ఎట్లా చేయాలనేది, అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎట్లా చేయాలనేది దానికి ఒక ప్రణాళిక ఉంది. కానీ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యార్థులుగా ఎదిగిన వాళ్ళకి కానీ, విద్యార్థులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకి కానీ డెఫినెట్గా పార్టీ ఆలోచనలు చేస్తున్నది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, లేదంటే ఎమ్మెల్సీలు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, లేకపోతే ఇతరత్ర సేవలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది మీరు చూస్తారు. నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, రెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో పనిచేసే విద్యార్థి సంఘాల నాయకులకు కూడా రేపటి నెక్స్ట్ జన్ లీడర్స్గా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు. నమస్తే. మొత్తానికి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి మెంబర్స్ అలాగే చైర్మన్కి సంబంధించినటువంటి రాజీనామాను అయితే గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులలో ఒక ఆశ మాత్రం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల కోసం వేసేటువంటి నోటిఫికేషన్ల విషయంలో